ఈ ఒక్కసారి చూద్దామండి. సిబిఐ, ఈడీకి ఐబొమ్మ కేసు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు బృందాల సహకారం తీసుకుంటాం. మనీ లాండరింగ్ నేర ప్రక్రియ వివరాలు అందజేస్తాం. 2019 నుంచి మూవీ పైరసీలు చేస్తున్న ఇమ్మడి రవి, అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లలో సర్వర్లు, ఐబొమ్మ, బప్పం టీవీతో సహా 65 వెబ్సైట్లలో మూవీస్ అప్లోడ్, 56 లక్షల సబ్స్క్రైబర్స్, డేటా, బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరగాళ్లకు విక్రయం, తద్వారా 21 కోట్ల సంపాదన, వాట్సాప్ మెసేజ్ ద్వారా నిందితుడి ట్రాప్, అతని హార్డ్ డిస్క్లలో 21,000 సినిమాల గుర్తింపు, 3 కోట్ల నగదు, 35 బ్యాంక్స్ చెక్ బుక్స్, 15 పెన్ డ్రైవ్లు సీజ్, సినీ ప్రముఖులతో కలిసి నగర సిపి సజ్జనార్ వివరాల వెల్లడి. మా ఇంట్లోనూ కూడా డిజిటల్ అరెస్ట్, ఓ సభ్యుని ట్రాప్ చేసిన సైబర్ నేరగాలు. గోల్డెన్ హవర్లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సేఫ్. సినీ హీరో నాగార్జున, మీరు సినిమా హీరో, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇమీడియట్గా అయిపోతుంది. అదే మాలాంటి వాళ్ళం పోయి కేసు పెడితే అట్లీస్ట్ పట్టించుకోని కూడా పట్టించుకో. పోలీస్ స్టేషన్లు నాగార్జున గారు పట్టించుకోవు. అరే సార్ మాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది అంటే ఎవడు పట్టించుకోడు. నేనే ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా ఈ బాధ, నేనే, ఎవడో కాదు. పట్టించుకోరు. అది ఎందుకని? మీ దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర పైసలు లేవు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2కి వస్తా. ఈ ఐబొమ్మ ఎస్ డెఫినెట్గా సిపి సజ్జనార్ హీరో అనుకుందాం, హీరోనే. మాకు కూడా సజ్జనార్ మీద అభిప్రాయం, గౌరవం ఉన్నది, మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే, బెట్టింగ్ యాప్లు అన్నారు, తర్వాత అన్వేషణలో అతను క్వశ్చన్ చేస్తే కూడా ఉల్టా అతని మీదే కేసు పెట్టిరు. తర్వాత ఏం సంగతి అని చెప్పి ఇప్పుడు ఐబొమ్మ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది అన్నారు. బెట్టింగ్ యాప్లో ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేస్తలేరు. విచారణ అని చెప్తారు, బొక్కలేస్తలేరు. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక్కడ అసలు ఐబొమ్మ ఎట్లా దొరికింది పోలీసులకి, ఎట్లా ఇవన్నీ దొరికినాయి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎట్లా దొరికినాయి అంటే నేను తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు, ఐదర్ ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్. ఈ ఐబొమ్మ నడిపినటువంటి అధినేత ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ భార్యకి డైవర్స్ ఇస్తున్నాడట. వాళ్ళ భార్యకు డైవర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ భార్య ఇతనికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, డేటాని మొత్తం కూడా తీసుకుపోయి పోలీసులకి అప్పచెప్పింది. ఇక్కడ స్వయంగా పోలీసులు వెళ్ళి ట్రేస్ అవుట్ చేస్ చేశారా అనేది మనం పక్కన పెడితే, బట్ వాళ్ళ భార్య దీనికి సహకరించింది. ఇక్కడ వాళ్ళ భార్య డైవర్స్ ఇస్తుంది. సో డైవర్స్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యకి, ఐబొమ్మ అధినేత వాళ్ళ భార్యకి డైవర్స్ ఇవ్వబోతున్నారు, విడిపోబోతున్నారు. సో అందుకే ఇది తెలుసుకొని మనస్తాపానికి గురైనటువంటి ఆ భార్య ఈ మొత్తం కూడా డేటా అంతా తీసుకపోయి పోలీసుల దగ్గర పెట్టింది అనేది ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా చట్టం కొవ్వడు చుట్టం కాదు. తప్పు ఎవడు చేసినా, ఇల్లీగల్ పనులు ఎవరు చేసినా వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలేయాలి. ఎందుకంటే ఎంతోమంది సినిమా కార్మికులు ఒక సినిమాని నమ్ముకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఒక ఐబొమ్మ అధినేతను తీసుకెళ్ళి బొక్కలేసినా, అతని మీద కేసులు పెట్టినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఇంకే ఎంక్వైరీ చేసినా వి యాక్సెప్ట్ ఇట్. చాలా మంచి పని చేస్తున్నారు మీరు, సెల్యూట్ కొడతాం మేము. కానీ నా ఈ డైరెక్ట్ ప్రశ్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి, నా ఈ డైరెక్ట్ ప్రశ్న సిపి సజ్జనార్ గారికి. దిల్ రాజును పిలిచినారు, నాగార్జునను పిలిచినారు, చిరంజీవిని పిలిచిండ్రు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండ్రు, మాట్లాడిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అన్నీ అయినాయి. ఐబొమ్మని తీసుకెళ్ళి బొక్కలేసారు. వాట్ నెక్స్ట్? నిజంగానే దిల్ రాజు కోటేశ్వరుడు అయిండు, ఇల్లు మీద ఇల్లు కడుతుండు. నాగార్జున తెలంగాణ మొత్తం కొనేసేంత వ్యక్తి అయిండు. చిరంజీవి మొత్తం కూడా బాగా, ఇక చిరంజీవి అంటే తెలియనోడు ఎవరు లేడు. వాళ్ళందరూ కోటేశ్వరులు ఉన్నోళ్ళు. కానీ మా సినిమా కార్మికులను వీళ్ళు లిఫ్ట్ ఇచ్చినరా? ఎప్పుడన్నా ఎన్నడన్నా సినిమా కార్మికులను కాపాడినరా? సినిమా కార్మికుల గురించి ఆలోచించారా? ఆఖరికి వాళ్ళకిచ్చినటువంటి చిత్రపూరి కాలనీ భూములలో కూడా వేలు పెట్టి బ్రోకరిజంలు చేసినటువంటి వీళ్లను మరి సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు ఈ కోణంలో కూడా వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? సినిమా కార్మికుల కోసం పెద్ద ఆయన
ఇచ్చిన దారాదత్తం చేసినటువంటి భూమి ఎవరైతే భూమి ఇచ్చినాడో సినిమా కార్మికులు బాగుపడాలి, వీళ్ళకి కొద్దిగా స్థలం ఇవ్వాలి అని చెప్పి చిత్రపూరి కాలనీ కట్టించినటువంటి మన విలన్ ఆయన విలన్ పాత్రలు చేస్తారు, చాలా లెజెండరీ లెజెండరీ విలన్ పద్మనాభరెడ్డి నాకు ఆయన కొన్ని వందల ఎకరాలు నా సినిమా బాగుపడాలని చెప్పి దారదత్తం చేస్తే ఈ రోజున అతనికి ఒక విగ్రహం లేకపోగా చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సిగ్గు లేకుండా దోచుక తిన్నారు. అసలు సిసలైనటువంటి మా సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా కార్మికులు ఎంతమంది లబ్ధి పొందినారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా ఎవరైతే ఈ దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితోనే రేవంత్ రెడ్డి సభ పెడతాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజున ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి, ఆయన సినిమా బతకాలి, సినిమా వల్ల కార్మికులు మోసపోవద్దు, కార్మికులు బలపడాలని చెప్పి సినిమా కార్మికుల కోసం ఆయన సొంత భూముల్ని ఈ రోజున మీకు దారదత్తం చేస్తే మీరు దాన్ని దోచుక తింటున్నారు. పైగా మా కార్మికులకి ఏముండదు. వాస్తవాలు మాట్లాడద్దు మేము. ఓకే, సినిమా కార్మికుల పరిస్థితి ఇది. అంటే సినిమా కార్మికులు కష్టం చేస్తే లైట్ మ్యాన్స్, మేకప్ మ్యాన్స్, లేకపోతే ఇంకోరు టెక్నీషియన్స్, వీళ్ళందరూ జీవితాలు ఎట్లున్నాయి, తెర మీద ఉన్నటువంటి చిరంజీవి జీవితం ఎట్లా ఉంది, నాగార్జున ఎట్లా ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళ సంపాదనలో ఉన్నటువంటి 10% పక్కన పెడితే 1% ఆఫ్ రెన్యురేషన్ ఏదైతే ఉందో అది కూడా కార్మికులకి లేదు. మరి దయచేసి శివధర్ రెడ్డి గారు అండ్ అలాగే సజ్జనార్ గారు దీని గురించి కూడా మీరు మాట్లాడండి, కార్మికుల పక్షాన మాట్లాడండి, పోలీసులు సహాయం చేయండి, వాళ్ళ బాధ తెలుసుకోండి. ఈ రోజున ఈ కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకు ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నారు, వాళ్ళు తినగలుగుతున్నారా లేదా? పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, విచ్చలవిడిగా సార్ సజ్జనార్ గారు డెఫినెట్గా ఇటువంటి వాళ్ళను ఊచకోత విధించాలి, శిక్ష వేయాలి. ఐబొమ్మ అధినేత ఇతనికి మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ మిడిల్ క్లాస్ సినిమా ఎక్కువ చూసేది ఎవరండి? మిడిల్ క్లాసే. మీ డబ్బున్నోళ్ళ కన్నా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే సినిమాలు చూస్తారు. ఎందుకని? పొద్దున్న చేస్తే రెక్కల ముక్కలు వేసుకొని కష్టపడి అలసిపోయి అరే ఒక సినిమాకి వెళ్తే మేము నవ్వుకోవచ్చు ఫ్యామిలీతో అని చెప్పి వాళ్ళు ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్లో పెట్టుకొని సినిమాకి పోతే సార్, పాత సినిమా థియేటర్లనేమో మాకు రీజనబుల్గా ఉండేది, ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయినాయి. బయట పాప్కార్న్ ఒక రేటు ఉంటుంది, మల్టీప్లెక్స్లో ఒక రేటు ఉంటుంది. 250 రూపాయలు 350 రూపాయల నుంచి స్టార్ట్ దాని రేటు. సగటున ఒక కుటుంబం అంటే కుటుంబానికి ఒక యావరేజ్గా 4 సినిమాకి పోతే సినిమా టికెట్లు బుక్ చేసుకోగా మళ్ళీ స్నాక్స్ తినాలి, అది కొనాలి, చచ్చినట్టు వాళ్ళు తినాలంటే ఆ రేట్కే కొనాలి, వేరే ఆప్షన్ ఉండదు ఆడ, అదే రేట్కి కొనాలి. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏం సార్? అంటే ఒక 40,000 50,000 ఉన్నటువంటి జీతంలో నుంచి సగటున 5,000 రూపాయలు వాళ్ళు సినిమాకి పెడతారు మినిమం. నేను చెప్పేది మినిమం. మరి మా ప్రజల పక్షాన డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ, మా ప్రజల పక్షాన మా మిడిల్ క్లాస్ బతుకుల పక్షాన సిపి సజ్జనార్ గారు కానీ మరి ఇదే సినిమా వాళ్ళతో మీరు మంతనాలు ఎందుకు జరపరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు దీని గురించి మాట్లాడు? బట్టి విక్రమార్క గారు ఎందుకు మాట్లాడరు? మా బతుకుల గురించి మేము మరి సినిమాలు చూడొద్దని చెప్పి బాయ్కాట్ చేసుకోవాలన్నా మరి ఏం చేయాలి? దానికి తోడు మంచి ప్రభంజనం ఆల్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ అని రిలీజ్ చేస్తారు, దానికి ఇంకొంచెం టికెట్లు ఎక్కువ. ఇప్పుడు దిల్ రాజుని తీసుకొచ్చి చైర్మన్ చేసిరండి. దిల్ రాజు గారు చైర్మన్ అయినప్పటి నుంచి ఆయన చేసింది ఏంటండి? సినిమా కార్మికులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఆయన చేసింది ఏమైనా ఉందా అండి? నవ్వడము, ఇంకొన్ని సినిమాలు రిలీజ్ చేయడము, ఇంకేదైనా చేయడం. సో దయచేసి ఒక సైడ్ మాత్రమే చూడకండి,
కాయిన్కి ఇరువైపులా చూడండి. ఇప్పుడు ఏది చేసినా అది పోలీసులు కానీ సినిమా వాళ్ళు కానీ సినిమా కార్మికులు బాగుపడాలి, సినిమా కార్మికులు బాగుపడాలి. ఇప్పుడు మీరు టికెట్లు రేట్లు పెంచుతున్నారండి, కార్మికుల కోసం పెంచుతున్నారా, ఈ సినిమా హీరోల కోసం పెంచుతున్నారా, డైరెక్టర్ల కోసం పెంచుతున్నారా, ప్రొడ్యూసర్ల కోసం పెంచుతున్నారా, డిస్ట్రిబ్యూటర్ల కోసం పెంచుతున్నారా? గుండెల మీద చేసుకొని చెప్పుకోవాలి మీరు. ఎవరి కోసం టికెట్ రేట్లు పెంచుతున్నారు, ఎవరి కోసము థియేటర్కి పోగానే ఆడేమైనా తిందామంటే అన్నీ కూడా విచ్చలవిడిగా రేట్లు పెరిగిపోయినాయి. మా సిపి సజ్జనార్ గారు అంటే ఐపీఎస్, శివధర్ రెడ్డి గారు అంటే ఐపీఎస్. మీరు వద్దనుకుంటే టికెట్లు ఫ్రీగా తెచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతారు. కానీ మిడిల్ క్లాస్ బతుకులు అట్లా కావుగా. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం సజ్జనార్ గారు, కావుగా. సో ప్రజల పక్షాన, మిడిల్ క్లాస్ పక్షాన, పేద ప్రజల పక్షాన పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేయాలి. అటువంటప్పుడు ప్రజల కోసం ఈ చిత్రపూరి కాలనీలో ఉన్నటువంటి దొంగలెవరు, కార్మికులకు భూములు రాకుండా అమ్ముకొని చేసినటువంటి దొంగ ఎవడు, ఈ టికెట్లు రేట్లు పెంచుతూ ఉంటే దీంట్లో సినిమా కార్మికులకు షేర్లు వస్తున్నాయా, షేర్లు వస్తున్నాయా? నిజంగానే సినిమా కార్మికుల కోసమే పెంచుతున్నారా? అవి ఎవరికి పోతున్నాయి ఆ సొమ్మంతా? సో దయచేసి పోలీసులు ఇటువైపు కూడా, మా వైపు కూడా, ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నా. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు సజ్జనార్ గారు, నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు శివధర్ రెడ్డి గారు అని నేను తెలంగాణ ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఫైటర్గా, తెలంగాణ ఓటర్గా, ప్రశ్నించే గొంతుకగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. దయచేసి ఇటువైపు నుండి కూడా దిల్ రాజును ప్రశ్నించండి, ఇటువైపు నుండి కూడా చిరంజీవిని ప్రశ్నించండి, రాజమౌళిని ప్రశ్నించండి, మన ఎవరు నాగార్జునని ప్రశ్నించండి. సినిమా కార్మికులకు మీ స్టాండ్ ఏంది అనేది అడగండి దయచేసి.